నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 30, 2024 క్రోధినామ సంవత్సరం సోమవారం నాడు దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:49 సూర్యాస్తమ సమయం 5:48. ఆ రోజు తిథి అమావాస్య తెల్లవారి 3:54 వరకు, నక్షత్రము మూలా నక్షత్రము రాత్రి 11:47 వరకు, వర్జ్యం ఉదయం 9:36 నుండి ఉదయం 11:12 వరకు, దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:40 నుంచి 1:24 వరకు, తిరిగి మళ్ళా మధ్యాహ్నం 2:52 నుండి మధ్యాహ్నం 3:36 వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాల సమయము ఉదయం 8:11 నుండి ఉదయం 9:34 వరకు, యమగండ కాలము ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:18 వరకు, బ్రహ్మముహూర్త సమయము తెల్లవారి 5:13 నుండి ఉదయం 6:01 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 5:29 నుండి రాత్రి 7:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ నెల 30వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే పరిశీలనతో పాటుగా ముందుగా మేషరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బూడిద రంగు. అయితే ఈ రోజు వీరికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగ జీవనంలో ఆందోళన కలుగుతుంది. ఆందోళనకరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. ఆకస్మిక వివాదాలను వీరు ఎదుర్కొంటారు. అన్ని వర్గముల వారికి ధనాదాయము, రాబడి చాలా తక్కువగా కనిపిస్తోంది. బంధువర్గం వలన ఒత్తిడులు ఎక్కువవుతున్నాయి. స్త్రీలకు ఈ రోజు చివరలో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అన్ని రంగాలకు వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే, కుటుంబ పరంగా మీకు కొన్ని చిక్కులు కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వారికైనా ఆదాయం అంతంత మాత్రంగా ఉంది. ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు కలుగుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలను గోచరించట్లేదు. విద్యార్థులకు కానీ ఎవరికైనా సరే ఈరోజు ఎటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు గోచరించట్లేదు. మీకు చెప్పదగిన సూచన ఏమిటంటే, మీరు విష్ణు ఆలయాన్ని సందర్శించండి. శివుడికి ఆరాధన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలను పొందే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు నీలం రంగు. ఈ రాశి వారికి ఈ రోజు సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో కూడా సామాన్యత గోచరిస్తోంది. కొద్దిపాటి మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. అతిగా నమ్మిన వారి వల్ల మోసపోతారు కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. సోదర వర్గం వారితో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా మానసిక వ్యధ పొందే అవకాశం కనపడుతోంది. జీవిత భాగస్వామి నుండి మానసికంగా ఆశించినంత సహకారము మీకు మీ జీవిత భాగస్వామి నుంచి ఏర్పడదు. తరువాత మీకు ఆరోగ్య సమస్యల్లో కూడా చర్మ సంబంధిత, హృదయ సంబంధిత, నేత్ర సంబంధిత అనారోగ్య సూచన ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా మిశ్రమ ఫలితాలు, తర్వాత ఆటంకాలు గోచరిస్తున్నాయి అన్ని రంగాల వాళ్ళకి కూడా. కాబట్టి మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ దర్శనం చేస్తూ కాలభైరవాష్టకాన్ని చదువుకుని ఇంట్లో కానీ లేదా ఏదైనా దేవాలయంలో కానీ మీకు తోచినంత ధన సహాయం కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ దానం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు నారింజ రంగు, గోల్డ్ కలరు. ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు, మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ని సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి అవకాశం కనపడుతోంది. గతం కన్నా ఈ రోజు మీకు ధనానికి సంబంధించి
అవకాశాలు చాలా ఎక్కువగా వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. తర్వాత వైవాహిక జీవితంలో కనుక మీకు ఏదైనా సమస్యలు కానీ ఒత్తిడులు కానీ ఉంటే కనుక ఈరోజు సమసిపోయి మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. మనోనిగ్రహం మీకు చాలా అవసరము. అనవసరమైన పట్టుదలలకు పోయి బంధాలు కానీ బంధుత్వాలు కానీ మిత్రుత్వం కానీ ఏది వదులుకోకుండా ఉండడం మంచిది. మాటను మంచిగా వాడుకోండి. ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ వ్యాపారస్తులకి అస్సలు ఈరోజు అవకాశం లేదు. రాజకీయ పరంగా కానీ ఈ రాశిలో ఉండే ఏ రంగం వారికి కూడా అత్యంత ప్రతికూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రాశిలో ఉండేవారు ఈరోజు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారిని తప్పనిసరిగా కుంకుమ పూజ చేసుకుని పూజించండి. దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మీకు ఒకంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారు కొత్త కార్యాలు చేపడతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో మంచి చెడ్డ విచారించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు మీకు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏదైనా కీలకమైన పని గురించి చర్చలు సాగించినట్టయితే కనుక అవి సత్ఫలితాలను ఇస్తాయి. వాహన యోగము, భూయోగము, గృహయోగము ఈ రాశి వారికి కలిసి వస్తోంది. ఆరోగ్యం బాగుంది. కుటుంబం పట్ల బాగుంది. వ్యవసాయదారులకు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈరోజు చక్కని ఫలితాలు వస్తున్నాయి. మీకు అన్ని రకాలుగా లాభదాయకంగా ఈ రోజు ఉండబోతోంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నవారు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు మీరు కృష్ణాలయాన్ని దర్శించండి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ దర్శించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు.